కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో ఇప్పుడు నిజస్వరూపాలన్నీ బయటపడుతున్నాయి. మనము దేనికోసం పోటీ చేస్తున్నాం, మనం దేనికోసం పోరాడుతున్నాం, మనం దేనికోసం ఫైట్ చేస్తున్నాం, మనం దేనికోసం ఈ పార్టీని పెట్టాం, అసలు దాని మోటివ్ ఏంటి? మోటివ్ ఏంటి అంటే సోషల్ మీడియాలో వీడియోలు చేసి సోషల్ మీడియాలో యువతని రెచ్చగొట్టి, లేకపోతే యువతని మన వైపు ఆకర్షించుకోవడమా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడమా? విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి లేదా అక్రమాల గురించి, లేకపోతే ఈ యొక్క తప్పుడు తడకల గురించి మనం మాట్లాడాలనుకుంటే ముందుకు రావాలి. మనం వెనక చైర్లో కూర్చొని వీడియోలు చేయడము, లేకపోతే సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడం, ఇలాంటిది మాత్రం కాక్రోచ్ విధానమే అయితే ఆ కాక్రోచ్ అనే పార్టీ ఎప్పటికీ ముందుకు రాదు. అలాగే దాని యొక్క నిజస్వరూపం అదే అయితే ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయని వేదాంతు, సిద్ధాంతు, నిజర్గా వీళ్ళు మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా సిద్ధాంత్ ఏమంటున్నాడంటే, ఆ సిద్ధాంతాన్ని మీకు తెలుసు కదా, మొన్న సిబిఎస్ఈలో జరిగినటువంటి ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఏదైతే ఉందో కొత్తగా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆన్ స్క్రీన్ మార్కింగ్లో ఒక అబ్బాయి తన మార్కు లిస్ట్ చూస్తానని చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ అబ్బాయి రాసినటువంటి ఆన్సర్ షీట్ని ఆన్ స్క్రీన్లో పెట్టారు. అయితే అందులో మొదటి పేజీ ఆ అబ్బాయి రాసింది, మిగతాదంతా కూడా వేరే వాళ్ళు ఎవరో రాసింది ఆన్ స్క్రీన్లో చూపించింది. దాంతో ఇదంతా కూడా ఒక పెద్ద అవకతవక జరుగుతున్నట్లుగా సిబిఎస్ఈ మీద చాలా పెద్ద అలిగేషన్ వచ్చింది. సిబిఎస్ఈ కూడా ఒప్పుకుంది. ఎందుకంటే సిబిఎస్ కొత్తగా ఇది ప్రవేశపెట్టింది. ఒక కొత్త విధానం తీసుకొద్దాం, విద్యార్థుల దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉందాం. ఎందుకంటే వాళ్ళ యొక్క మార్కులు తగ్గాయని వాళ్ళకి అనిపిస్తే ఆన్సర్ షీట్ని చూసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఏదైనా తేడా అనిపిస్తే రీవెరిఫికేషన్కి పంపించవచ్చు. రీవెరిఫికేషన్ జరగాలి అని వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకుంటే దానికి రీవెరిఫికేషన్ చేస్తారు. సో ఆ విధానమైనటువంటి కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. అందులో ఏదో మొత్తానికి ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది, దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మనం ఇక్కడ ఇద్దరినీ తప్పు పట్టకూడదు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది ఈ ఓఎస్ఎం ఆన్ స్క్రీన్ మార్కింగ్ అనేది. దీన్ని మనం అభినందించాలి. అందరికీ కనిపించే విధంగా అందరూ దాన్ని, అంటే వాళ్ళు రాసినటువంటి ఆన్సర్ షీట్ని చూపించుకోవడం అనేది మంచిది. ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చేటప్పుడు మళ్ళీ దానికి మనం ఏదో కట్టి మళ్ళీ తర్వాత రాత పరీక్ష రాసే కంటే కూడా ఈ విధంగా చూసుకోవడం వల్ల ఏదైనా తేడా వచ్చిందా ఏంటి, మళ్ళీ తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని చూసుకుంటే ఇక్కడ పలానా దగ్గర మీరు మార్కులు వేయలేదనో లేదా తప్పుడు మార్కులు వేసుకుని ఏదో ఒకటి తెలుస్తుంది. ఆ విధంగా కొత్తగా తీసుకొచ్చారు. ఆ అబ్బాయిది ఏమొచ్చేసి మొత్తం మారిపోయింది, ఆన్సర్ షీటే మారిపోయింది. దాని గురించి ఆయన ఫైట్ చేశాడు. ఆ అబ్బాయి తప్పులేదు కదా. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కొత్త విధానం. ఇలాంటప్పుడు కొంచెం టెక్నికల్ ఇష్యూలు జరుగుతాయి. అలాగే నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ సమర్థించడం లేదు. మనం పొరపాట్లు చేస్తాం, ఆ పొరపాట్లకు సమయం ఇవ్వాలంటున్నాం. అయితే దీని మీద చాలా మంది ఫైట్ చేశారు. వేదాంతు, సిద్ధాంతు, ఎథికల్ హ్యాకర్, నిసర్గా, వీళ్ళందరూ కూడా మంచిగా ఫైట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది మంచిదే, కానీ కేవలం సోషల్ మీడియాకే పరిమితమా? ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకోవడం అంటే అకౌంట్లు పెంచుకోవడం అంతవరకే మన ఇదే? లేకపోతే నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవాలా? ఒకవేళ అదే మీ విధానం అయితే, సోషల్ మీడియా వరకే మీ విధానం అయితే, మీ నిజస్వరూపం అదే అయితే, భవిష్యత్తులో ఎప్పటికీ ఇలాంటి పార్టీలు నమ్మకూడదు. యువత కూడా తమ సమయాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుకు రండి, ముందుకు వచ్చి ఫైట్ చేయండి, క్షేత్రస్థాయిలో ఫైట్ చేయండి. ఎందుకంటే మనందరము కూడా ఇలాంటి ఫైట్ చేయాలి. అలాగే నేను రాజకీయాల్లోకి అయితే రానని సిద్ధాంత్ అనే అబ్బాయి అయితే చెప్తున్నాడు. వీళ్ళ ముగ్గురికి కూడా సిబిఎస్ఈ ఓఎస్ఎంలో అప్పుడు వీళ్ళు చేసినటువంటి ఫైటింగ్కి భారతదేశం మొత్తం కూడా వీళ్ళని గుర్తించింది. మంచిగా ఫైట్ చేశారు. తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించాలి. నేను అదే చెప్తున్నాను. ఏ పార్టీనైనా మనం ప్రశ్నించాలి, ఏ వ్యవస్థనైనా మనం ప్రశ్నించాలి. ప్రశ్నించడం అనేది మొదలైతే వ్యవస్థలో మార్పులు వస్తాయి. అది ఎవరైనా సరే, ప్యూన్ నుంచి పిఎం వరకు మనం ప్రశ్నించవచ్చు. సో ఆ విధానమైనటువంటి ప్రశ్నించడం వల్ల వీళ్ళకి మంచి ఇదైతే వచ్చింది. అందుకే వీళ్ళు కూడా కాక్రోచ్ జనతా పార్టీకి ఈ విధానమైనటువంటి సలహాలు ఇస్తున్నారు. కానీ దాని యొక్క నిజస్వరూపం మీకు మరొక 3-4 నెలలు తెలిసిపోద్ది, దాని వెనక ఎవరున్నారు ఏంటనేది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది విదేశీ ఫండ్ నుంచి మాత్రమే కాదు, మన దగ్గర ఉన్నటువంటి స్వదేశీయులు, దేశ ద్రోహుల నుంచి నడుస్తున్నటువంటి ఒక ఫండింగ్తో నడుస్తున్నటువంటి పార్టీ. అది బయటపడుతుంది త్వరలోనే. అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి పార్టీని నువ్వు ఈ విధంగా మాట్లాడతావా అంటే నేను అలా మాట్లాడడం లేదు. జాతీయ భావజాలం కాంగ్రెస్లో ఉంటే నేను కాంగ్రెస్ని కూడా సపోర్ట్ చేస్తాను, టీఎంసీలో ఉంటే టీఎంసీని కూడా సపోర్ట్ చేస్తాను, డిఎంకేలో ఉన్న, అలాగే అఖిలేష్ యాదవ్ పార్టీ ఎస్పీలో ఉన్న, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న, ఏ పార్టీలో ఉన్నా నేను ప్రోత్సహిస్తాను. ఉన్నాయా? మీరు చెప్పండి, ఉన్నాయా? తమిళనాడు పార్టీలు అన్నీ ఎలా తయారయ్యాయి? మాకు సపరేట్గా ఒక దేశం ఇవ్వండి అంటున్నాయి. కేరళలో ఎలాగ ఉన్నాయి? యూడిఎఫ్, ఎల్డిఎఫ్.
సపరేట్గా మాకు దేశం ఇవ్వండి అంటున్నారు. కశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది, పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎవరికి వారైనా ఎస్పీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ చేసినటువంటి రాద్ధాంతం ఏంటి? అయోధ్య రామ మందిరాన్ని కడితే కూల్చేస్తారా? ఓ ముస్లింలు ఒక మాట ఏంటో ఒక అర్థం ఉంటుంది. అఖిలేష్ యాదవ్ అంటున్నాడు, మరి హిందువుల మనోభావాలు అవసరం లేదా? ఏమైనా మనం ఈరోజు కొత్తగా నిర్మించాలనుకుంటున్నామా? మన రామాలయం అయోధ్యలో జన్మించినటువంటి రాముడు దేవాలయాన్ని కట్టడానికి మనకి 500 సంవత్సరాలు పడితే మేము దాన్ని 100 సంవత్సరాల లోపే కూల్చేస్తాం అన్నటువంటి ముస్లిమ్స్ని నువ్వు ఖండించకపోగా నువ్వే అంటున్నావు కూల్చేస్తానని. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళందరూ అంటుంటే మరి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏ విధంగా ఇచ్చేస్తాం చెప్పండి? అలాంటి వాళ్ళ యొక్క ఫండింగ్తో నడుస్తున్నటువంటి పార్టీలు ఆ భావజాలంతో ఉంటాయి తప్ప కొత్తగా జాతీయ భావజాలంతో ఏముంటాయని నేను ప్రశ్నిస్తున్నాను. అంతే తప్ప నాకేమి వేరే పార్టీలన్నింటినీ, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పార్టీని నేనేమి తిట్టిపోసాను. జాతీయ భావజాలం ఉంటే ఏ పార్టీనైనా కాలు కడిగి నేను నా నెత్తిని పెట్టుకుంటాను.